దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే మేలు కలగాలంటే ప్రభువుని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకోవడం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం. అలాగే సహోదరులను కూడా మనం ప్రేమించాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలను మనం జాగ్రత్తగా చూస్తే ఈ విధంగా చేసిన వారిని దేవుడు మేలులతో నింపుతారు. మేలు అంటే సమస్తము సమకూడి జరగడం అంటే కలిసి రావడం అని అర్థం. అన్ని విషయాలలో మనకు కలిసి రావడం. ఎక్కడ అడుగు పెట్టినా, ఏ పని మొదలు పెట్టినా మేలు కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు 18వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు అంటున్నాడు. దావీదుకు తెలుసు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందో. అందుకే దావీదు దేవుణ్ణి బాగా ప్రేమించాడు. దావీదుకు చేసిన మేలుల్లో మనం చూస్తే సింహం యొక్క బలము నుండి కాపాడాడు, ఎలుగుబంటి యొక్క బలము నుండి కూడా కాపాడాడు. అంతేకాదు 6 మూరల జానుడు ఎత్తైనటువంటి గొలియాతును కూడా హతమార్చడానికి దేవుడు సహాయం చేశాడు. ఇశ్రాయేల్ రాజ్యానికి రాజుగా నియమించాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఇన్ని మేలులా? అవును, దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయట. అంతేకాదు దేవుని ఆశ్రయించిన వారిని కూడా దేవుడు మేలులతో నింపుతారు. కీర్తనకారుడు 34వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాస్తున్నారు: యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. యెహోవా అనగా సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనలను ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములకై గులగతా కొండపై శిలువ మ్రానుపై తన పవిత్ర రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి 3వ నాడు సజీవుడై తిరిగి లేచారు కదా. పాపం మనలో ఉన్నంత వరకు కీడు తొలగిపోదండి, శిక్ష తొలగిపోదు. శిక్ష తొలగిపోవాలంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే యేసు ప్రభువుని నమ్మాలి, ఆయనను ఆశ్రయించాలి, అనగా ఆయనపై ఆధారపడాలి. ఎందుకనగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నట్లుగా యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అన్న వాక్యాన్ని ఈ సమయంలో గుర్తు చేస్తున్నాను. కాబట్టి ప్రభువుని మనం ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన్ని ఆశ్రయించాలి. మనము అలాగ చేస్తే దేవుని యొక్క మాట వింటే 81వ కీర్తన 8వ వచనంలో కూడా అంటారు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అని అంటున్నారు. మనము మేలు పొందకపోవడానికి కారణం దేవుని మాట వినకపోవడమే. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతారు, దేవుడు చెప్పినట్లు చేయాలి, అంతే. అదే దేవుని మాట వినడం. దైవభక్తులు దేవుని వర్తమానం ఇచ్చినప్పుడు శ్రద్ధగా విని దేవుని వాక్య ప్రకారం చేయాలి. అందుకే ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళి దైవ వర్తమానం వినాలి, దాని ప్రకారం చేయాలి. అప్పుడే మేలు కలుగుతుంది. కీర్తనకారుడు 81:13లో ప్రజలు నా మాట విని ఎడలి ఎంత మేలు అని దేవుడు చెబుతున్నారు. దీని అంతటికీ పరమార్థం ఏంటంటే దేవుని ప్రేమించడం అంటే ఆయన మాట విని ఆయన వాక్యానికి లోబడి బ్రతకటమే. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. మరి ఉదయకాల సమయం మాకు ఇచ్చారు. నిన్ను ప్రేమించటమే నాయనా మాకు ఆశీర్వాదమని, మాకు మేలని సెలవిచ్చారు. నిన్ను ప్రేమిస్తే మాకు సమస్తము సమకూర్చబడి జరుగుతాయని సెలవిచ్చారు. నిన్ను ప్రేమించడం అంటే నీ ఆజ్ఞలకు లోబడి నీ విధులను కట్టడలను అనుసరించి బ్రతకటమే అని సెలవిచ్చారు. ఆ ప్రకారంగా వాక్యానికి లోబడి నీ ఆజ్ఞలను గైకొనుచు నిన్ను ప్రేమించే వారంగా మేము ఉండేటట్లు సహాయం చేయండి. మా ప్రియులందరినీ ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.